మీరు ఏదన్నా ఇద్దరు చెప్పాలి ఇప్పుడు బయటికి, వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు ఎదురుగా, మీ ద్వారా వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మీరు మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడుతున్నాను కదా మేడం. తమ్ముడు నువ్వు పాజిటివా నెగిటివా ఒకటే క్లారిటీ. నువ్వు నెగిటివ్ అండి. నెగిటివా? ఏది రిపోర్ట్స్ ఏవి చూపెట్టండి. ఇంట్లో ఎందుకు ఉన్నాయి. ఇంట్లో ఉన్నాయి. కాదు రిపోర్ట్స్ ఉంటాయి కదయ్యా, రిపోర్ట్స్ నీ ఫోన్ లో గానీ ఎక్కడో చాటు ఉంటాయి కదా రిపోర్ట్స్. మీ ఆవిడ ఇప్పుడు నువ్వు మీ ఆవిడ మీద ఎలిగేషన్స్ పెడుతున్నావు, మీ ఆవిడ నీ మీద ఎలిగేషన్స్ పెడుతుంది. ఏమని? ఒక్క నిమిషం నాన్న, ఏమని? ఇతనికి ఆల్రెడీ ఇంట్లో కండమ్స్ ప్యాంట్స్ లో వీటిలో దొరుకుతూ ఉంటాయండి. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి. నేను ఇతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇతని వల్లే నాకు వచ్చింది ఈ రోజున ఈ ప్రెగ్నెన్సీ కూడా నా భర్తదే అంటుంది. ఓకే మేడం, మీరు ఫోన్లు చెక్ చేస్తే మొత్తం అర్థమైపోతుంది కదా మేడం. ఫోన్స్ చెక్ చేసాం కాబట్టి నిన్ను పిలిచాం బాబు. మిగతాది నువ్వు ఆవిడ ముందు క్లారిటీ ఇస్తే మళ్ళీ ఆవిడని అడుగుతాం మేము. నీకు కండోమ్స్ దొరికినాయా లేదా నీ ప్యాంట్స్ లో? నీకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందా లేదా? అవును మేడం, నేను అమ్మాయిని ఇష్టపడే, అమ్మాయి నాకు ఇష్టం అంటేనే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అసలు మళ్ళీ వేరే దగ్గరికి ఎందుకు పోతాను నేను? ఇంకా అంతకుముందు ఉన్నాయా వేరే అమ్మాయిలతో నీకు? అట్లా ఏం లేవు మేడం. అవన్నీ కావాలని నా మీదే నిందలేస్తున్నాడు. మరి నా తల్లిదండ్రులు లేడని కావాలని కదమ్మా, అతని రిపోర్ట్ నీ దగ్గర ఉందా? అతను పాజిటివ్ అన్న రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఏం తల్లి తన దగ్గరే ఉన్నాయండి, నా దగ్గర ఏం రిపోర్ట్స్ లేవండి. నువ్వైతే పాజిటివ్, అతని రిపోర్ట్ అయితే నీ దగ్గర లేదు. లేదండి. మరి అతను పాజిటివ్ అని నీకెలా తెలిసి? చూసావా రిపోర్ట్? నువ్వు డాక్టర్స్ చెప్పారా నీకు? డాక్టర్సే చెప్పారండి. ఆయన ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాడమ్మా డాక్టర్స్ చెప్పడానికి? నీకు ఇద్దరం వెళ్ళామండి, ఇద్దరం వెళ్ళాము. కానీ నీకు చేసేటప్పుడు ఆయనకి చేశారు. చేశారండి. మరి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి కదా. నువ్వేమంటున్నావు? నేను క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ అండి, నాకు అసలు ఎవరితో సంబంధం లేదు, రికార్డ్స్ ఆయనవే, ఫోన్లు ఆయనవే, కండోమ్స్ ఆయనవే, జబ్బు ఆయనదే, ఆయనే నాకు అంటగట్టాడు అన్నప్పుడు ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్ కి చెప్పినా కూడా ఇమీడియట్ గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, ఇక్కడ జీవితం స్పానే తగ్గిపోతుంది. నీ మాటే నిజం అనుకుందాం, ఇద్దరు పాజిటివ్ ఎలా అవుతారు? ఇప్పుడు అతనితో సంబంధం ఉన్నదని ఒప్పుకున్నావు కదా సురేష్తో, ఓకే, అతనికి వేరే ఆడవాళ్ళతో ఎవరితో సంబంధం లేదంట, కాండం వేసుకుంటానంటే కనుక కాండం వద్దు నాకు ఇలాగే కావాలని చెప్పి 1 year బ్యాక్ మీ పెళ్ళి అవ్వకముందు అతనితో శారీరకంగా కలిసావు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంట. ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాం. సో ఇవన్నీ ఈ డాట్స్ అన్ని మనం కలుపుకుంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఏంటి? కారణం ఎవరు? ఇద్దరు పాజిటివ్ ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా, లేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అంటే లెట్స్ థింక్ లాజికల్లీ. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్స్ ఏమీ లేవు కాబట్టి లెట్స్ థింక్ అబౌట్ ఇట్ లాజికల్లీ. ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. నిజం ఒప్పుకుంటే వీళ్ళకేం న్యాయం చేయాలి, మీకేం న్యాయం చేయాలని మేము ఆలోచించాలి కదా. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ నిజం చెప్పమ్మా. నిజంగా మాకు ఏం రిలేషన్ ఏం లేదండి. నేను ప్రేమించిన ఫోన్ తీస్తారండి బాబా, ఫోన్ రికార్డ్స్. నువ్వు ఇందాక అన్నావు కదమ్మా, మా హస్బెండ్ ఫోన్కే మెసేజ్లు వచ్చినాయండి, అవే తీసుకుంటున్నామా, అవే చూసారా, ఆయన క్రియేట్ చేశాడని. మీకు ఇప్పుడు ఫోన్ రికార్డ్స్ వినిపిస్తాం. నీ ఫోన్ నుంచి వచ్చినవి ఆయన ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకున్నాడు, నీ ఫోన్లో ఉన్నవి ఎవిడెన్స్ కింద దాచుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి వినిపిస్తాము, తర్వాత నువ్వు నిజం మాట్లాడడానికన్నా ట్రై చేయి కనీసం. నా ఫోన్ తీసుకురా. ఇప్పుడు వినిపిస్తే ఆవిడలో ఉన్న మానవత్వాన్ని బయటకు వస్తుందేమో. 20 మంది రికార్డ్స్ అంటే ఆన్ చేయను అనేది. నిజం చెప్పమ్మా. ఇప్పటికన్నా పక్కన వాళ్ళ మీద దోసారి, పక్కన వాళ్ళ మీద చెప్పారు. నిజాలు చెప్పు. సారీ మేడం, నేను ఏం సారీ నువ్వు మాట్లాడేది? ఎవిడెన్స్ తీసుకొస్తే తప్ప నువ్వు మాట్లాడవా? ఇప్పుడు రికార్డ్స్ పెడితే ఆ 20 మంది ఎక్కడున్నారో సమాజంలో తిరుగుతున్నారు కదా, నీ వల్ల ఇదైన వాళ్ళంతా వస్తారు. భర్త మీద తోస్తున్నావా నువ్వు? మేడం చెప్తాను మేడం. సరే పైన కూర్చోమ్మా, పైన కూర్చుని అసలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పు. నీకు ఎలా వచ్చిందో అది చెప్పు. ప్రధానంగా నాకు ఫస్ట్ పెళ్ళి అయింది మేడం. ఏమ్మా, మేము సాక్ష్యాలు తెస్తే తప్ప మీరు బయటపడరా? చెప్పండి. అది పెద్దలు నిర్ణయించిన పిల్ల? అది కూడా నాది లవ్ మ్యారేజ్ అండి. అది లవ్. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? 3 సంవత్సరాల కిందట. ఏంటి బాబు, సంవత్సరానికి ఒకళ్ళు? 3 ఏళ్ల క్రితం ఫస్ట్ ఒక పెళ్ళి అయింది, ఒక హస్బెండ్, తర్వాత అబ్బాయి, ఈ 1 year, సెకండ్ ఇయర్కి అతను, ఈ లాస్ట్ ఇయర్కి ఇతను. సంవత్సరానికి ఒక హస్బెండా? చెప్పమ్మా నీ స్టోరీ చెప్పు. కాసేపు మేము ఎవ్వరం మాట్లాడం. ఇప్పుడన్నా నిజాలు మనసు విప్పి మాట్లాడతల్లి. ఇక్కడ నీ ప్రాబ్లం గురించి మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లా. నీకున్న ఏది హెల్త్ ప్రాబ్లం మీరు హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజాలు మాట్లాడితే వీళ్ళకేం న్యాయం చేయాలి, నీకేం న్యాయం చేయాలని మేము మాట్లాడతాం. చెప్పండి మీకేం కష్టం వచ్చిందో. 3 నెలల కిందట పెళ్ళి అయింది. 3 ఏళ్ల క్రితం. 3 సంవత్సరాల కిందట పెళ్ళి అయింది. మ్యారేజ్ అయితే మా హస్బెండ్కి ఉందండి. ఇది ఫస్ట్ హస్బెండ్కి ఉందా హెల్త్ ప్రాబ్లం? ఎలా తెలిసిందమ్మా నీకు అతనికి ఉందని?
మా హస్బెండ్ చనిపోయాకే తెలిసింది. చనిపోయిన దానికి కారణం టెస్టింగ్ ద్వారా తెలిసిందా? చనిపోవటానికి కారణం చనిపోక ముందా చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాతే టెస్టులు చేయించుకున్నాను. అది ఎలా చనిపోయాడంటే డాక్టర్స్ చెప్పారు, ఈ లోపు నువ్వు టెస్ట్ చేయించుకున్నావు. మరి నీకు అప్పుడే తెలుసు కదా నాన్న, 3 years అప్పుడే నీకు తెలుసు నీకు ప్రాబ్లం అంటుకుంది అని. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ అయ్యా తర్వాత చనిపోయడానికి తర్వాత నాకు వచ్చింది నా భర్త వల్లే కదండి నాకు వచ్చింది. ఇట్లా ఒక మగాడి వల్ల వచ్చింది. నా జీవితం ఎలా పాడు చేసింది ఒక మగవాడే. నేను మగాళ్ళ మీద కక్ష కట్టేసావా? సరే, అతని వల్ల వచ్చింది, అతను చేసిన పాపం పనుల వల్ల నీకు అంటుకుంది. తర్వాత ఇదెందుకు జరుగుతుంది అన్నది మాకు కావాలి. ఈ మగవాళ్ళు ఏంటి, ఈ భర్త ఏంటి, అతను ఎవడు? నన్ను చులకంగా చూస్తున్నారని నేను ఇలా చేశానండి. నీకు సమాజం ఏంటి? అమ్మా నమస్తే. ఎంతమందికి అంటగట్టావు తల్లి ఇప్పటికి? ఎంతమందికి అంటే నీకు పాజిటివ్ ఉందని ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలియదండి. మరి ఎవరు చులకనగా చూస్తున్నారు మిమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళేనండి. వాళ్ళకి తెలుసుగా ప్రాబ్లం ఏంటి అని. మా ఇంట్లో వాళ్ళంటే మా హస్బెండ్ తరపు వాళ్ళకి అందరికి తెలిసింది. తను ఎలాంటిది అని అందరూ నన్ను చులకనగా చేస్తుంటే. సో నీకు ముందు నుంచే ఉండటం వల్ల అతనికి వచ్చింది, ఆ కారణం వల్ల అతను చనిపోయాడు అనే బ్లేమా? ఏమా అంతేనా? వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ భర్త తరపున వాళ్ళు, నీకు ముందు వచ్చింది, నువ్వే అతనికి అంటగట్టావు కాబట్టి దానివల్ల నా కొడుకుని పోగొట్టుకున్నావు అనేటటువంటి బ్లేమ్ నీ మీద వేసారా? అవునండి, ఆ కక్షతోటే నేను చేశానండి ఇలా. ఏ కక్షతో? ఇప్పుడు సార్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మీ ఆయన వల్ల నీకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నీ వల్ల వాళ్ళకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళ నన్ను చులకంగా చూస్తున్నారని నేను ఇలా చేశాను. అలా కాదు, నువ్వేమనుకుంటున్నావు అని మేడం అడుగుతున్నారు. నీకు నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చి నీకు తెలుసు కదా ముందు ఆయనకు వచ్చిందా నీకు వచ్చిందా అని. నువ్వేమనుకుంటున్నావు? చనిపోయిన భర్తను మేమేమో అడగలేము. ఇప్పుడు నీకెలా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా నిజాలు. ఎలాగ నువ్వు కక్ష సాధింపు అన్నట్టు అంటున్నావు, వీళ్ళందరూ బలి పశువులు. అది అర్థం. ఆ 20 మంది కూడా బలి పశువులే. వాళ్ళని ఎతకాలి ఇప్పుడు మేము. సమాజంలో వీళ్ళు ఎంతమందిని పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంత తిరిగేస్తున్నారు. వాళ్ళంటే టెస్టులు చేసుకున్నారు, బయటపడ్డారు. తెలియదు కదండి మనకి. ఇప్పుడు వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని తిరుగుతూ ఉంటారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళందరికీ జాగ్రత్త పడమని చెప్పాలి ఇప్పుడు మనం. అది కూడా మన బాధ్యత. అవును, చెప్పమ్మా. బాగా కక్ష కట్టావు. ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా? దారుణంగా ఉన్నావు తల్లి. స్త్రీ జాతికి ఆదర్శమూర్తివి, మగాళ్ళ మీద కక్ష కట్టిందానివి. ఇంత నిదానంగా మాట్లాడుతుందా ఇవిడ? చేసేదంతా కూడా చేసి ఏమా కొంచెం బుద్ధి జ్ఞానం లేదా? జాలి పడాలన్నా ఒక్క ఇంత కూడా అనిపించట్లేదు తెలుసా? గట్టి చెప్ప. అలా మొగల వాళ్ళే కదా మేడం నేను ఎలా చేశాను. నీ మొగడి వల్ల, అందరు మగాళ్ళ వల్ల కాదు కదా. నా ఆఫీస్ టైం ఇడిచి పెట్టుకుని ఇన్ని రోజులు నా టైం వేస్ట్ అయింది. నేను ఆఫీస్ గిట్ట లీవ్ పెట్టి జీవితమే వేస్ట్ అయిందిరా బాబు. నీకు అది తెలియట్లా. తేరగా దొరికిద్ది అనుకుంటే ఇలాగే ఉంటాయి. మళ్ళీ మేమే దొరికినాం ఇట్లా మాకు అంటగట్టడానికి. బాబు రవి, నువ్వు పాజిటివా కాదా? ఫస్ట్ నువ్వు పాజిటివా కాదా? ఇంకా నాకు టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్. నేను పాజిటివ్ అని వచ్చింది, ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మళ్ళీ రిపీటెడ్ గా చెక్ చేసుకోవాలంటున్నావా? అది వాళ్ళిద్దరు పాజిటివ్, వాళ్ళిద్దరు జీవితాలు అయిపోయినాయి తల్లి. ఇంకా మగజాతిని అంతా కూడా లేపేస్తావా మీ మొగుడు చేసిన తప్పు గురించి? అదేనా నీకు అల్టిమేట్ డెస్టినేషన్? నా భర్తను చేసుకున్నప్పుడు నేను కూడా మంచిగానే ఉండేదాన్ని. ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు కదమ్మా. అతనికి ప్రాబ్లం ఉందని అతను తెలిసి ఉండకపోవచ్చు. నీకు తెలిసిన నువ్వు జాగ్రత్త పడాలి కదా. నా వల్ల ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలు ఇది అవ్వకూడదని. ఇదేం సైకలాజికల్ ప్రాబ్లం తల్లి? ఇంత కక్ష కట్టావు, మగజాతిని హరించేస్తావా ఏంటి? ఇప్పటికైనా చెప్పమ్మా, ఇక్కడి వరకు వచ్చావు, ఇంకే సంబంధాలు లేవు అని చెప్పకు. అందులో ఉన్న 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ 20 వరకు మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పు. ఉన్నారా చాలా మంది? 8 to 20 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అందరూ తిడుతున్నారు నిన్ను, వాళ్ళందరికీ తెలుసు. ఏమ్మా ఎంతమందికి అంటించావు ఇదంతా? 35 మంది ఉంటారు. 35 మందా? నా జీవితం పాడు చేసింది వాళ్ళే కదా సార్. నీ కడుపు నిండిందా? 35 మందా? ఇంకా ఎంతమంది లిస్ట్ లో ఉన్నారు నీ హిట్ లిస్ట్ లో? ఇంకా ఎంతమందితో? ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే, సురేష్ రవి ఇక్కడికి రాకపోతే కనుక ఇంకా ఎంతమంది ఉండేవారు? ఇప్పటికైనా నీ 35 నెంబర్ నిజమేనా? ఖచ్చితంగా అమ్మాయి ఫేస్ రివీల్ చేయాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేటివ్. ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడు కమిట్ అవుతున్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని. అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా? అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి. ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే తేరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడుకుంటున్నాడు. జీవితమే పోతుందని ఆ సెకండ్ కాళ్ళకి తెలియట్లా. ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చి నాకు కాండం అక్కర్లేదు అప్పుడైనా వాళ్ళు doubt పడాలి కదా అన్నప్పుడు గా సార్. ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు జాగ్రత్త పడి. తీసుకోవటానికి. ఎందుకంటే ఈ HIV AIDS గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా. ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను నాతో కలవాలి అంటే నీకు హింట్ రావాలి. నాకు ఆ మూమెంట్ లో ఏం అదే అదే మగాన్ని అన్నావు ఇందాక, అలిగిందా ఇప్పుడు?
మనకు ఆ వైబ్రేషన్ మగజాతి మీద కక్ష కట్టింది ఆ పిల్ల. అంతే కదా, మనం వైబ్రేషన్ 5th గేర్ లో వెళ్తుంది, అప్పుడు ఇవన్నీ కనిపించవు. అప్పుడు అయ్యిందా ఇప్పుడు ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే? నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు. అమ్మ నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి, సమాజంలో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండరు. క్రిమినల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.